హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జియోశాస్త్రి ఈ రోజు మనం ఈ వీడియోలో బీచ్ లో ఇసుక బ్లాక్ గా మారడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసుకుందాం. మొదటిసారి 1791 లో జర్మన్ కెమిస్ట్ మార్టిన్ హెన్రిచ్ క్లాఫ్రోత్ రష్యాలోని మియాస్ సమీపంలో ఉన్న ఇమెన్స్కై పర్వతాల్లో ఈ మినరల్ ను కనుగొన్నారు. దీంతో ఈ మినరల్ కి పర్వతం పేరు వచ్చేలా ఇల్యూమినైట్ అనే పేరు పెట్టారు. ముఖ్యంగా జూన్ టు అక్టోబర్ మధ్య కాలంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా తీరం వద్ద లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతం కోతకు గురవుతుంది. ఇది సముద్ర తీరాల్లో అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. తీర ప్రాంతంలో ఉన్న మినరల్స్ ని వాటి స్పెసిఫిక్ గ్రావిటీ బట్టి రెండు రకాలుగా విభజిస్తారు. స్పెసిఫిక్ గ్రావిటీ 2.98 కంటే తక్కువ ఉంటే వాటిని లో లెవెల్ మినరల్స్ అని, స్పెసిఫిక్ గ్రావిటీ 2.98 కంటే ఎక్కువ ఉంటే వాటిని హై లెవెల్ మినరల్స్ అని అంటారు. ఇల్యూమినైట్ స్పెసిఫిక్ గ్రావిటీ 4.7. తీరంలో ఒకే చోట ఇసుక బ్లాక్ గా మారదు, ఏదో ఒక చోట తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రదేశంలోనే కనిపించడానికి కారణం ఆ ప్రాంతంలో ఉన్న గ్రావిటీ, వేవ్ లెంత్, డెప్త్ మరియు ఆ టైంలో వేవ్స్ యొక్క స్పీడ్ పైన ఆధారపడి ఉంటుంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు తీరం వద్ద విండ్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో వేవ్స్ యొక్క స్పీడ్ కూడా పెరుగుతుంది. ఈ వేవ్ స్పీడ్ పెరగడంతో వేవ్స్ తో పాటు లో లెవెల్ మినరల్స్, హై లెవెల్ మినరల్స్ అనేవి తీరానికి కొట్టుకొని వస్తాయి. వేవ్ రిటర్న్ అయ్యేటప్పుడు వీటి యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇలా స్పీడ్ డిక్రీజ్ అవడంతో తీసుకుని వెళ్లే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీంతో లో లెవెల్ మినరల్స్ ని మళ్ళీ బ్యాక్ తీసుకొని హై లెవెల్ మినరల్స్ ని విడిచిపెడుతుంది. ఇలా ఈ ప్రాసెస్ జరగడం ద్వారా తీరంలో హై లెవెల్ మినరల్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయి. ప్రధానంగా తీరంలో ఇలా అక్యుములేట్ అయిన హై లెవెల్ మినరల్స్ లో ఐరన్ పర్సెంటేజ్ ఉండడంతో తీరంలో ఉండే ఇసుకలోని సిలికాతో ఐరన్ చర్య కారణంగా ఇసుకకు నలుపు రంగు వస్తుంది. మనకు సముద్ర తీరంలో దొరికే ప్రధానమైన మినరల్స్ గార్నెట్, జెర్కాన్, రుటైల్, ఇల్యూమినైట్, మానజైట్, సిలిమినైట్, క్వార్ట్జ్ అండ్ మ్యాగ్నెటైట్. ఇల్యూమినైట్ టైటానియం యొక్క అతి ముఖ్యమైన ఓరు. వీటిని స్పోర్ట్స్, హెల్త్, పెయింట్స్, టైటానియం ఎలాయిస్ లో ఉపయోగిస్తారు. మరీ ముఖ్యంగా విమానం, అంతరిక్ష నౌక మరియు క్షిపణుల తయారీలో ఉపయోగిస్తారు. తక్కువ సాంద్రత కలిగి ఉండడంతో పాటు ఎక్కువ ఉష్ణోగ్రత తీవ్రతను తట్టుకోగల సామర్థ్యం కారణంగా వీటిని ఉపయోగిస్తారు. ఇల్యూమినైట్ ప్రొడక్షన్ లో వరల్డ్ లో ఇండియా 5th ప్లేస్ లో ఉంది. AMD అటామిక్ మినరల్ డైరెక్టరేట్ రిపోర్ట్ ప్రకారం 350 మిలియన్ టన్స్ ఇల్యూమినైట్ ఉండగా 640 మిలియన్ టన్స్ హై లెవెల్ మినరల్స్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.